హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనము రివర్ ఇండి జెన్ 3 అలాగే సింపుల్ వన్ జెన్ 2 వీటి రెండింటి మధ్య తేడాలు అలాగే ఫుల్ కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అలాగే మీకు ఇది ఎలా ఉండబోతుంది వెహికల్స్ వీటన్నిటి గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రివర్ ఇండిలో జెన్ 3 ఉంది, అలాగే రివర్ ఇది సింపుల్ వన్లో చూసుకుంటే జెన్ 2 ఉందన్నమాట. జెన్ 2లో ఇప్పుడు చాలా మోడల్స్ అయితే వచ్చాయి, అల్ట్రా కూడా రాబోతుంది. అన్ని డిస్ప్లేలు వచ్చాయి కానీ ఇంకా ఎవరికి సేల్స్ అయితే చేయలేదన్నమాట. చూద్దాం, దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళైతే కనుక ఫాలో అయితే అయిపోండి. ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ వెహికల్ చూసుకుంటే లుక్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను కూడా వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. జెన్ 2 వెహికల్ జెన్ 3 వెహికల్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఏమంటే చిన్న చిన్న మార్పులు అయితే చేశారు. జెన్ 2లో కొద్దిగా ముందర బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకు డిస్క్ బ్రేక్ 220mm వస్తుంది, బ్యాక్ 200mm వస్తుంది. ఇప్పుడు దీంట్లో వచ్చి 200mm చేశారనమాట. అంతేకాకుండా దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అలాగే మనకు హిల్ హోల్డ్ అసిస్టెంట్స్ ఇలాంటివి ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా చూసుకుంటే మిగతా అన్ని మామూలుగా కలర్స్ అయితే 5 కలర్స్ అయితే దీంట్లో వస్తాయి. మనకు 5 కలర్లు, ఒకటి రెడ్ అలాగే బ్లూ, వైట్, గ్రే కలర్ అలాగే ఎల్లో కలర్ అనమాట. నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను, మీకు తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్ నేను పెట్టున్నాను కాబట్టి. అన్ని కూడా బాగుంటాయండి. ఫ్రంట్ లైటింగ్ కానీ లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ అది మనకు అంత ఇబ్బందికరంగా అయితే ఉండదని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఫస్ట్ నాకు కూడా కొంచెం ఫీలింగ్ అయితే ఉండింది, ఎందుకంటే కొంచెం చిన్నదిగా లైట్ తక్కువగా వస్తుందేమో అనేది ఒకటి అయితే అనిపించింది అనమాట. మళ్ళీ నాకు అది అలవాటు అయిపోయింది, బాగానే ఉందన్నమాట. ఛార్జింగ్ కానీ మనకు 5 అవర్స్లో ఛార్జింగ్ అయితే అయిపోతుంది. బ్యాటరీ 4 kW బ్యాటరీ వస్తుందండి. దీంట్లో కూడా మనకు డిస్ప్లే అయితే చేంజ్ చేయడం జరిగింది. జెన్ 2కు జెన్ 3కి డిస్ప్లే చేంజ్ అయింది అనమాట. అలాగే కొద్దిగా హ్యాండిల్ని కొంచెం స్టైలిష్గా చేశారని చెప్పొచ్చు. అలాగే స్టోరేజ్ విషయాన్ని చూసుకుంటే మనకు ఫ్రంట్ చూసుకుంటే 12 లీటర్స్ మనకు గ్లవ్ బాక్స్ అయితే వస్తుందండి. దీంట్లో కూడా మాక్సిమం వాటర్ బాటిల్ కానీ చిన్న చిన్న వస్తువులు కానీ చాలా వస్తువులు దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. చాలా బాగుంది. అంతేకాకుండా ముందర స్టోరేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా కొద్దిగా ప్రామిసింగ్గా ఇచ్చారనమాట. జెన్ 2లో కొంచెం వీక్గా అయితే ఉంటుంది, అంటే కొంచెం లేస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనకే ఇబ్బంది ఏం లేదు, వర్క్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం. నాకైతే ఏమంటే చాసెస్ కూడా తగ్గించారనమాట. ఇంతకుముందు మనకు దీని ఫుల్ వెయిట్ చూసుకుంటే నా వెహికల్లో 140 kgs ఉండేదండి బాడీ వెయిట్ మొత్తం. ఇప్పుడు వచ్చి 135 అయితే 5 kilos తగ్గించారు. అంటే మైలేజ్ పెరగడం కోసం కానీ కొద్దిగా అన్నిటికీ మనకు కొంచెం వాటంగా ఉంటుంది. అంటే లేడీస్కి అలాంటి వాళ్ళు తోడే వాళ్ళు కూడా పెద్దగా బరువు కొంచెం తగ్గితే 5 kilos తగ్గినట్టే కదా, కాబట్టి వీళ్ళు చాసెస్ని కంట్రోల్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ చూస్తే ఫ్రంట్ బ్యాక్ మనకు డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తాయి. 2 CBS బ్రేకింగ్తో వస్తుంది అనమాట. సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఇంకా దీంట్లో మొత్తం దీని కాస్ట్ చూసుకుంటే 1,70,000 అయితే దీని కాస్ట్ అయితే ఉందండి, ఆన్ రోడ్ కాస్ట్. దాని తర్వాత మీరు మళ్ళీ ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అట్లాంటివి కావాలంటే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం ఇది వచ్చి 1.7 lakhs అయితే అవుతుందన్నమాట. వెహికల్ ఎక్స్ట్రీమ్లీ సూపర్గా ఉంటుందండి. మీరు తీసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ అయితే కారనమాట. ఎందుకంటే అన్ని ఇంతకుముందు సెంటర్ స్టాండ్ ఉండేది, ఆ స్టాండ్ వచ్చి ఎక్కడైనా స్పీడ్ బ్రేక్లో పోయేటప్పుడు తగులుకునేది అనమాట. అంటే జెన్ 2లో నా దగ్గర ఉండే వెహికల్లో. ఇప్పుడు ఈ వెహికల్లో చూసుకుంటే కొద్దిగా స్టాండ్ని మీరు బెండ్ చేసి ఉన్నారు చూడండి, కావాలంటే ఆ బెండ్ చేసి దానివల్ల ఇప్పుడు పెద్దగా దానికి టచ్ అయితే కాదనమాట. ఇంకా డీప్గా ఉండే వెహికల్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో అయితే మనకు ప్రాబ్లం లేదండి. రేంజ్ పరంగా చూసుకుంటే మనకు నాకైతే 110 kilometers రేంజ్ అయితే వస్తుంది రియల్గా. మీకు ఎంత వస్తుంది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఈ వెహికల్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళకు ఎంత వస్తుంది అనేది నాకు దీంట్లో చెప్పండి, కమెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనము సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వన్ చూసుకుంటే మనకు వచ్చండి ఇక్కడ వెహికల్ అయితే ఇది స్పోర్టీ లుక్తో ఉంటుందండి. ఒక రకంగా చూస్తే ఏతర ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే, అదే మాదిరినే ఉంటుంది. కొంచెం చేంజెస్ అయితే వస్తాయన్నమాట. వెహికల్ ఇప్పుడు జెన్ 2లో వచ్చి ఇంతకుముందు జెన్ 3లో 3.5 kW ప్లస్ 5 kW 2 వెహికల్స్ ఉండేదన్నమాట. ఎందుకంటే 3.7 kW బ్యాటరీతో ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా మిక్స్ చేసేసారు. అంటే ముందు రిమూవబుల్ బ్యాటరీ ఉండేది 1.3 kWది, ఆ రిమూవబుల్ బ్యాటరీ తీసేసి ఫుల్ బ్యాటరీ ఫిక్స్డ్ బ్యాటరీ అయితే ఇచ్చేసాడనమాట. ఒకటి మనకు 4.5 kW అలాగే 5 kW రెండు వేరియంట్స్ వస్తాయి. దీంట్లో కూడా 3.7 kW కూడా వెహికల్ ఉంది. 3 వేరియంట్స్ వస్తాయి. ఒకటి 400 kilometers రేంజ్ అని అల్ట్రా అని చెప్తున్నారు. అది ఎంతవరకు రేంజ్ వస్తుంది ఇంతవరకు మార్కెట్లోకి రాలేదు కాబట్టి మనం చెప్పలేం. కానీ డిస్ప్లేకి మాత్రం వీళ్ళు తీసుకొని వచ్చి పెట్టినారు అనమాట. డిస్ప్లే కూడా దీంట్లో మీకు చూసుకుంటే దీని డిస్ప్లే కానీ అలాగే మనకు మొబైల్ కనెక్టివిటీ కానీ అన్నీ ఉంటాయండి. ఇక్కడే మనకు అన్ని మోడ్స్ చేంజ్ చేసుకోవడం కానీ మనకు క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్ని మనకు దీంట్లో వస్తాయన్నమాట. క్రూజ్ కంట్రోల్ మనకు దాంట్లో రాదండి, మన రివర్ ఇండిలో క్రూజ్ కంట్రోల్ అయితే రాదు. దీంట్లో అయితే అన్నీ ఉంటాయన్నమాట. రివర్స్ మోడ్ కానీ అన్ని ఆల్ ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. మొబైల్కి సంబంధించిన జియో ఫెన్సింగ్ కానీ అలాగే మ్యాప్లు కానీ అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. మనకు
స్టోరేజ్ పరంగా వాటి పరంగా చూసుకుంటే మనకి ఒక 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందండి. ఇంతకుముందు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి Gen 2 అండి. Gen 3లో వచ్చి ముందర గ్లవ్ బాక్స్ కూడా కొద్దిగా ఇవ్వడం జరిగింది. ఇంకా దీంట్లో సస్పెన్షన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది, మోనోషాక్. ఫ్రంట్ మనకు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. మోటార్ కూడా మనం చూసుకుంటే బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది అనమాట, PMSM మోటార్తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో మనకు 4.5 కిలోవాట్, అలాగే 5 కిలోవాట్, 3.7 కిలోవాట్ రేంజ్ పరంగా చూసుకుంటే 186 కిలోమీటర్స్ అయితే రియల్ రేంజ్ ఇస్తుందని కస్టమర్స్ అయితే చెప్తున్నారు అనమాట. తీసుకున్న వాళ్ళు డిసప్పాయింట్ గారు. ఐడీసీ రేంజ్ చూసుకుంటే మనకు 236 కిలోమీటర్స్ ఉంది. మనకు రివర్ ఇండియాలో చూసుకుంటే 161 ఐడీసీ రేంజ్ వస్తుంది. రియల్ రేంజ్ అయితే 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో కలర్స్ విషయానికి వస్తే 8 కలర్లు ఉన్నాయండి. కలర్ను తగిన రేట్ అయితే వస్తుంది అనమాట. ఇది ప్యూర్ రెడ్ అండ్ బ్లాక్ తో మిక్సింగ్ లో అయితే వస్తుంది అనమాట. వెహికల్ చాలా సూపర్ గా ఉంటాయి ఇవి, ఏం మీకు డిసప్పాయింట్ చేయవు. కానీ ఏమంటే ఫ్యామిలీ పరంగా ఉపయోగపడుతుందా అంటే నాకు కొద్దిగా డౌట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే బూట్ స్పేస్ తక్కువ అండి ఇందులో. అలాగే ముందర గ్లవ్ బాక్స్ చిన్నదైతే ఇచ్చారు, ఇప్పుడు కొద్దిగా కొంచెం బాగుంది. దీంట్లో అయితే పూర్తిగా Gen 1లో అయితే మీకు అసలు గ్లవ్ బాక్సే లేదనమాట. Gen 2లో అయితే గ్లవ్ బాక్స్ కూడా ఇచ్చారు. బూట్ స్పేస్ పరంగా మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ కలుపుకొని 35 లీటర్స్ అండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు 25 కిలోమీటర్స్ 25 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఛార్జర్ చూసుకుంటే 750 వాట్స్, రెండిట్లోనూ 750 వాట్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. రెండు కూడా మీకు ఇది 5 కిలోవాట్ కాబట్టి దగ్గర ఒక 6 అవర్స్ పైన 6-7 అవర్స్ అయితే మనకు ఛార్జింగ్ అయితే పడుతుంది. 6.5 అవర్ మనకు నార్మల్గా. అందులో ఇప్పుడు నార్మల్గా దీంట్లో చూసుకుంటే మనకు రివర్ ఇండియాలో చూసుకుంటే మనకు 750 వాట్స్ ఛార్జరే వస్తుంది. ఇప్పుడైతే వీళ్ళు Gen 3లో ఒక 480 వాట్స్ ఛార్జర్ కూడా తీసుకొచ్చారనమాట. దాంతో ఛార్జింగ్ పెడితే 8 అవర్స్ అయితే పడుతుంది. దీంతో మనకు 750 వాట్స్ అయితే 4 అవర్స్ ఛార్జింగ్ పడుతుంది అనమాట. వెహికల్ లుక్ పరంగా చాలా బాగుంటుందండి. సింపుల్ వన్ అయితే కనుక నాకు తెలిసి ఏతర్ కంటే కూడా సింపుల్ వన్ చాలా బాగుంటుంది లుక్ పరంగా చూడడానికి అయితే కనుక. స్పోర్ట్స్ వెహికల్స్ కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. 12 ఇంచెస్ టైర్స్ వస్తాయండి ఫ్రంట్ బ్యాక్. అలాగే మనకు రివర్ ఇండియాలో చూసుకుంటే 14 ఇంచెస్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ బ్యాక్ వీల్స్ చాలా బలంగా ఉంటాయి. అందుకే నేను ఇప్పుడు నాలాంటి భారీ మనుషులు కానీ లేదంటే కొద్దిగా హైట్ గా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. అసలు యాక్చువల్గా లేడీస్ కు రివర్ ఇండి నచ్చుతుందా లేదా అనేది, అంటే సెట్ అవుతుందా లేదా అనేది చాలా వరకు ఇంత ముందు ఒక డౌట్ అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే లేడీస్ కూడా చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా దాన్ని బాగా నీట్ గా యూస్ చేసుకుంటున్నారు అనమాట. అంటే కాళ్ళకు వాళ్ళు ఆపుకోవడానికి కానీ, బ్రేక్ వేసి ఆపడం కానీ, మళ్ళీ స్టార్ట్ చేసుకొని పోవడం కానీ, బండి బ్యాక్ ఫ్రంట్ జరపడం కానీ, ఏదైనా కూడా వాళ్ళు సింపుల్ గా చేసుకోబోతున్నారు అనమాట. ఎందుకంటే ఒక 5 కిలోస్ వెయిట్ తగ్గింది కదా, దానివల్ల రివర్ ఇండికి కూడా బాగానే ఉంది. ఇది కూడా మనకు చూసుకుంటే వెయిట్ కొంచెం తక్కువే ఉంటుందండి. నాకు రివర్ ఇండి వెయిట్ అంతా ఇది ఉండదు, 125 కిలోస్ దగ్గర ఉంటుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కళ్ళు మూసుకొని తీసుకోవాలనుకుంటే స్పోర్ట్సీ లుక్ లో అయితే ఉంటుంది. సింపుల్ వన్ ఎట్టి పరిస్థితుల్లో మనం తక్కువ అంచనా వేసేదానికి లేదు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఏమంటే షోరూమ్లు మనకు తిరుపతిలో పెట్టి తీసేశారు, ఇప్పుడు ఏదో వస్తుందని అంటున్నారు. తీసుకున్న వాళ్ళకి భరోసాని ఏమంటే వెహికల్స్ అంత ప్రాబ్లం ఏం రావడం లేదండి. ఇప్పుడు నేను తీసుకున్న Gen 2 అయితే కనుక నేను తీసుకో 1 year అయింది, ఇంతవరకు నాకు ఏ ఇష్యూ రాలేదు దాంట్లో. ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చి ఉంటే కనుక నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఒకవేళ అట్లా ఏదైనా మనకు దగ్గరలో ఉండేటట్టయితే కనుక నేను వాళ్ళ దగ్గర షోరూమ్ వాళ్ళ దగ్గర మాట్లాడి నేను దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను. రెండు వెహికల్స్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు స్పోర్ట్సీ లుక్ లో ఉండి నాకు వెహికల్ కావాలి, ఒక 5 కిలోవాట్ బ్యాటరీ ఉండాలి, లాంగ్ రేంజ్ కావాలి అనుకునే వాళ్ళు సింపుల్ వన్కి వెళ్ళండి. లేదు నేను వ్యాపారస్తుని, నాకు పూర్తిగా బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి, ముందర ఏదైనా ఎక్కువ వస్తువులు పెట్టుకొని పోవాలి, నాకు 14 ఇంచెస్ పెద్ద వీల్స్ కావాలి, టైర్ బాగుండాలి, బాగా అంటే భారీగా చూసేదానికి ఆకారం బాగుండాలి అని అంటే కనుక రివర్ ఇండికి వెళ్ళిపోండి. నేను ఇదే చెప్తున్నా అండి. ఎందుకంటే నేను రెండిట్లో కంపారిజన్ లో నాకు ఇద్దరు మనకేం డబ్బులు ఇచ్చేదేం లేదు, ఇదేం పెయిడ్ ప్రమోషన్స్ కాదు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కస్టమర్ దగ్గర అడిగి కనుక్కున్న ఫీడ్బ్యాకే మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కస్టమర్స్ వీడియోస్ తీసేదానికి పిలుస్తుంటే వాళ్ళు రాలేని పరిస్థితి అనమాట. అందరూ ఏదో ఒక కారణం చెప్తున్నారు. మాకు సార్ మాకు ఫోన్ వీడియో తీయడం అంటే మాకు షై అట్లా ఏదో చెప్తున్నారు అనమాట. దానివల్ల తీయలేకపోతున్నాను. మాక్సిమం నేను చూసి ఒక్కొక్కరిని బట్టి నేను వీడియో అయితే పెడతాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో వారంటీ పరంగా మనం మాట్లాడుకుంటే, వారంటీ చూసుకుంటే మనకు ఈ రివర్ ఇండిలోను 8 years వారంటీ ఉందండి. వెహికల్ కొనుక్కునేటప్పుడు 3 years వారంటీతో వస్తుంది, 30,000 కిలోమీటర్స్. అలాగే మనకు సింపుల్ వన్ లో కూడా 3 years 30,000 కిలోమీటర్స్ ఉంది. ప్లస్ దాంట్లో కూడా 8 years ఉందండి. అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెండిట్లోనూ 8 years అప్గ్రేడ్ అయితే వచ్చేసింది. 8 years అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు దగ్గర 9,000 పైనే పడుతుంది కాస్ట్ అయితే కనుక, జిఎస్టీ అంతా కలుపుకొని. మనకు సింపుల్ వన్ లో కూడా అంతే కాస్ట్ అయితే వస్తుంది అనమాట. దగ్గరే ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా, అన్ని మీకు క్లియర్ గా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అనమాట.